ప్రార్థించు, కొంత సమయం స్తుతింపజేశాడు. ఆ తర్వాత ప్రార్థన యథావిధిగా నీ ప్రార్థన చేసుకో చాలన్నాడు. తన ప్రార్థన టైము చేసుకున్నాడు, ఇక వణుకు అన్నాడు ప్రభు. ఈ మాంత్రికులకు అంతుపడచల్లా ప్రయోగించబడిని ఆ ఊరు కాకొచ్చనే కానీ పోవటంలో లోపల. ఈ మాంత్రికులు అడుగుతా ఉన్నారు, ఎందుకని మీరు పోవట్లేదంటే, అతను చుట్టూరు, అతనున్న ఇంటి చుట్టూరు అంటే కుటుంబీకుల చుట్టూరు, అలాగనే అతనున్న ఆ గ్రామం ఆ పట్టణము చుట్టూరు అగ్ని కంచె ఉంటుంది. మేము అట్లా అడుగు పెడదామని వెళుతుంటే భగ్మని అంటేనే అగ్ని కంచెగా పడిపోతుంది. ఆ ఊరి చుట్టూరు ఆ అగ్ని కంచె ఉందయ్యా, అందువల్లే మేము పోలేకపోతున్నామని ఈ మాంత్రిక శక్తులు పోయి ఆ మాంత్రికుడితో చెప్తా ఉన్నాయి. చూశాడు, ఎంత ప్రయత్నం చేసినా వల్ల కాలేదు. చివరికి ఆ మాంత్రికుడు చచ్చాడు, ఆ చేయించిన వాళ్ళు కూడా చచ్చారు.